కళ ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? కళ ఉంటుంది. కళని సాకారం చేసుకోవడం అందరి వల్ల కాదు. హల్లెలూయా. ఎంతమందికి కళను సాకారం చేసుకోవాలని ఉంది? అయిపోయిందండి మా సీన్. ఇంకా కళలు కనే పరిస్థితి లేదు, కళలు సాకారం చేసుకునే పరిస్థితి లేదు. ఇక ఒకటే కళ, మా జీవితంలో ఏమీ జరగదని అర్థమైపోయింది. అందుకని ఎక్కడ బతికేస్తున్నామంటే కళలోనే బతికేస్తున్నామండి. ఇక మా జీవితంలో కళ ఎలా ఉండిపోతుంది? కళలాగే ఉండిపోతుంది అని అనుకుంటున్నారా? హల్లెలూయా. కళగంటే కళను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సాకారం చేస్తాడు. హల్లెలూయా. మీరు ఏ కళ అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ కళను దేవుడు సాకారం చేస్తాడు. మనం దాన్ని ఎవరి జీవితంలోంచి తెలుసుకోవాలంటే యోసేపు జీవితంలో నుంచి తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు జీవితంలో ఉన్నటువంటి అనుభవాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 5 నుంచి 11 వచనాల వరకు ఉన్న లేఖన భాగంలో అతని సహోదరులు అతని మీద మరింత పగబట్టిరి అనే మాట ఉంటుంది.